సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి సిటీ న్యూస్ మీకు అందిస్తున్న వారు బచ్పన్ అకాడమిక్ హైట్స్ హై స్కూల్, భువనగిరి, రీజనల్ ఆఫీస్ హైదరాబాద్, కార్పొరేట్ ఆఫీస్ న్యూఢిల్లీ. సిటీ న్యూస్ కు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు. భువనగిరి పట్టణంలోని చావుస్ గల్లీలోని ఉట్కూర్ అంజనీల ఇంట్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పోలీసులు 7 నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకు సాగునీరు అందించే బునాదిగాని కాలువకు బీబీనగర్ మండలం మక్తనంతన వద్ద నేడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీటిని విడుదల చేసి అనంతరం పడమటి సోమవారం ఉయ్యాలకుంట వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, పింగల్ రెడ్డి, శ్యామ్ గౌడ్, అచ్చయ్ గౌడ్, పిఎస్ వెంకటేశ్వర్లు, బరే జహంగీర్, పచ్చిమెట్ట శివరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోచంపల్లి మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతల వెంకటేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. భువనగిరి పట్టణ శివార్లోని సూర్యవంశీ గార్మెంట్స్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఏఐటీసీ రాష్ట్ర నాయకులు ఓబులేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏషాల్ అశోక్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలోని చావుస్ గల్లీలోని ఉట్కూర్ అంజనీల ఇంట్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పోలీసులు 7 నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము తవ్వినాము, ఏమో ఉందంట, తవ్వినామని మా మీద కంప్లైంట్ ఇచ్చాము. అయితే మట్టి ఎత్తుకొచ్చి పోసినాం కదా, ఏం లేదు సార్, దేవుని ఉందని చెప్పి మేము దేవుని పైన అనుకుంటే కుండలు గుళ్ళు దేవుళ్ళు పడ్డ వాళ్ళ ఎత్తిపోసుకోలేదు. హలో బావగారు ఆయనకున్నాయి వాళ్ళు ఇక పెట్టు ఆ సాత అయ్యో బాబు ఓనర్ లోపల ఉండి ఏమో చేసుకుంటారు. ఫోటో తీయాలి వీళ్ళందరూ హలో కవర్ చేస్తున్నావా? ముద్దగని బోడుపల్లి చేస్తా. బోడుపల్లి ఏడా? చిన్నగా మన ఇంట్లో ఉంటే అమ్ముతానన్న. బోడుపల్లి ఏడా? నరసింహారెడ్డి ఇంటి దగ్గర. ఏమైతాడు ఈ ఇంటి ఆయన? కూలపల్లి అయినా మా గౌన్లో చుట్టాలా? దూరం చుట్టాలి. నీ పేరేందా? ఇంటి పేరేంది? ఏం పని చేస్తావు? రియల్ ఎస్టేట్ చేస్తాను. నువ్వు రియల్ ఎస్టేటా? డివిఆర్ ఎస్టేట్స్ ఏడుంటావు? నేనా బోడుపల్లి. బోడుపల్లి ఉంటావా? నీ పేరేందా? వి అంటే ఎవరు? వల్లప్ప ఎవరు? రామ్నగర్ మీ చుట్టాలు ఉన్నారు తుకాపురంలో? వల్లపోలు చేస్తావు? ఇల్లు అయినది. ఏం పని చేస్తావు? ఏడా? ఎక్కువ అయితే లేదనుకో. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? సిటీలోనే ఉన్నావు. ఎన్ని రోజులు చదువుతున్నావు? అది ఎన్ని రోజులు ఇవాళనే వచ్చినాము. ఎన్ని రోజులు ఏడుండే? ఇవాళనే ఉన్నావు. మరి ఇవాళకి వచ్చినావు? పూజ చేద్దామని వచ్చినాము. ఏం చేద్దామని వచ్చినావు? పూజ చేస్తాం కదా. ఏం పూజ చేయడానికి? సమ్మక సారకది చేసి ఇలా చేసి పోదామని వచ్చేసినాము.
ఏం మాల అది? ఈ శివమాల అన్న, రుద్రాక్ష. అందరు వేసుకుంటారా? ఇప్పుడు అందరు వేసుకుంటారు కదన్న, మా పంతులు ఇస్తే నేను కూడా వేసుకుంటా. ఏ బండి మీద వచ్చారు? ఏ బండి అని ఇది? చేతకు మీద హైదరాబాద్కి వెళ్ళి వచ్చినారు. ఎప్పుడు వచ్చారు? ఏం పేరు నీది? మాధవి. ఇంటి పేరు? బైరి. మీ ఆయన పేరేంది? నరేందర్. ఏం పని చేస్తాడు? ఆటో నడిపిస్తాడు. ఏడు ఇప్పుడు మీ ఆయన ఉండా ఈడ? లేడు. మరి ఆయనకు తెలిసి వచ్చినావా? ఏమని చెప్పి వచ్చినావు? ఇక్కడ ఇదంతా సాఫ్ చేసేది ఉంది. ఏం సాఫ్ చేసేది ఉన్నావు? ఈ మట్టి అంతా తీసేసి. కూలి పని చేస్తావా? లేదన్న, మా చెల్లె, మేము అక్క చెల్లె. మీ అక్క చెల్లె ఒకటి వాళ్ళు అడుగుతారు సప్పుడు ఎక్కువ बोली ना वही जमा प्रॉब्लम को आते क्या करते क्या नहीं खोदते करते उधर पिछवाड़े में भी पड़े हुए हैं बल्कि बोल देखे सवाल बहुत दिनों से देख रहे हैं दिनों से देख रहे हैं इसलिए नंगे हाथ पकड़ेंगे बल्कि अब तक हम अपना घर खाली कर दिया मांग लोगों की तरफ से చదువుతుర్రు మొత్తము ఇట్లా ప్రాబ్లంకి మనకు ఏది ఇంట్లో అనుకూలంగా అయితే లేదు అడ్డమైన కళ పడుతున్నాయి నాకు అయిపోయింది సంవత్సరం అవుతుంది. భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకు సాగునీరు అందించే బునాదిగాని కాలువకు బీబీనగర్ మండలం మక్తనంతన వద్ద నేడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీటిని విడుదల చేసి అనంతరం పడమటి సోమవారం ఉయ్యాలకుంట వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, పింగల్ రెడ్డి, శ్యామ్ గౌడ్, అచ్చయ్ గౌడ్, పిఎస్ వెంకటేశ్వర్లు, బరే జహంగీర్, పచ్చిమెట్ట శివరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముందు పక్క జరగండి కొంచెం వెంకిరియాల అయ్యో అయ్యో పల్లె పాట రాహుల్ పాట తెలంగాణ అడిగేసి
महाराज निकाल अक्षय निकाल వైఎస్ రాజశేఖర గారు తీసుకురావడం జరిగిన మాట వాస్తవం. 2005లో దీన్ని ప్రారంభించడం జరిగిన మాట వాస్తవం. కానీ ఈ అనంతాల నుంచి ఎంకిరాల మీదకి వెళ్ళి భీమనాథ్ దాటి వరకు ఈ భూములకు అధిక ధర రావడం కూడా ఒక కారణమైంది.
ఏ రైతు కూడా ఈ భూమిలోకి ఉన్నటువంటి పొలాన్ని ఓడించుకోవడానికి మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా చెప్తా ఉన్నాం. కానీ నిజంగా కూడా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధి మనకు మాత్రం ఆయన ఒక్కడే కనబడతా ఉన్నాడు. మీరు ఎంతోమంది ఇంకొక ప్రజాప్రతినిధి ఎందుకున్నా నిజంగా కూడా ఆ పొజిషన్ లో మాట్లాడటం ఉంటే రోజు నిత్యం పోరాటం చేసి ప్రభుత్వం చూసి తీసుకుపోయే వాళ్ళం. కానీ ఒకనాడు పోరాటం చేయడం కార్యక్రమించి ఇలా రాజగోపాల్ రెడ్డి గారి ప్రాంతానికి ఒక మంచి 200 గ్రామాలకు 1000 ఎకరాలకు 1000 కుంటలకు నీళ్ళందించి శాశ్వతంగా అపర భగీరథులుగా నిలబడినటువంటి ఘనత వారికే దక్కింది. మరి కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి వారికి ప్రత్యేకంగా నా తరఫు నుంచి అభినందనలు తెలుపుతూ ఇన్ని గ్రామాల ప్రజలు కూడా ఆయనకు అభినందనీయంగా ఉండి వారికి సహాయ సహకారం అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సభాముఖంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా కూడా చిన్న చిన్న అక్కడక్కడ కొన్ని కలవట్లు ఇక్కడ కొన్ని చిన్న పనులు అయితే గవర్నమెంట్ వచ్చాక కూడా కలవ పనులు కూడా చేయించి కంప్లీట్ చేస్తే శాశ్వతంగా ఈ బునాది గారి కాలంలో మీ పేరు నిలబడిపోతుంది. ఒకటి బునాది గారి కాలం జేఏసీ చైర్మన్ నాగరాజయ్య గారు చెప్పిండ్రు, అన్ని పార్టీలకు సంబంధించిన మనుషులు వచ్చినా సార్ ఇక్కడ పార్టీ అనేది ఏం లేదు, కాలం అనేది మా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఈ రోజు మీ అందరికీ కూడా ఈ కాలువ ద్వారా లబ్ధి పొందే ప్రతి ఒక్కరు కూడా మీ అందరి చేతుల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెరువు వరకు కూడా నేను వస్తే నాకు ఎప్పుడు గుర్తొస్తాయి. నేను గెలిచిన తర్వాత పైలాన్పూర్ పోయిన తెలంగాణ పైలాన్పూర్ చెరువు పోయినా ఎంపీ అయిన తర్వాత గెలిచిన తర్వాత కొత్తగా పోయినప్పుడు ఒక మాట అన్నారు, ఈ సీసీ రోడ్లు మురికాలు ఇవన్నీ చాలా మంది చేస్తారు సార్, ఇప్పుడే చేసుకోవచ్చు. మా పైలాన్పూర్ చెరువు పునాది గారి కాలువ తీసుకురాండి, మీ జీవితంలో మేము మేలు మరో అంటే ఆ రోజు మాట వచ్చిందంటే ఈ రోజు వరకు నాకు రోజు మైండ్ అదే ఉంది. ఈ కాలం ఎక్కడే చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు ఎక్కడ పోయినా సరే రైతు వల్ల ఒక రైతు అయితే నాకు పెద్ద మనిషి రోడ్డు దగ్గర నాకున్న పొలం ఉన్న పొలంలో ఈ అప్పులకే వెళ్ళి 17 బోర్లు వేస్తే ఒక్క సుఖం నీళ్ళు పడలేదు సార్. ఈ కాలువ ఆశ 2 రోజుల నుంచి నేను ముసలి ఎన్నేళ్ళు మొత్తం తెలియదు ఏం చేస్తున్నా. సోదరుడు వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి మేము ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమించే తెలంగాణ ప్రాంత నాయకుల్ని ఏ విధంగా టార్గెట్ చేసిండ్రు, ఎన్ని విధాలుగా మనం ఇబ్బందులు పెడుతున్నాం సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము అన్నిటినీ అధిగమిస్తున్నాం, అన్నింటినీ ముందుకుంటున్నాం. నువ్వు పైరవ లేకపోయినా పనులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు తెలంగాణ గడ్డపడుతూ కిరణ్ కుమార్ కబోదారని చెప్పేసి కూడా ఇలా సందర్భంలో స్టేట్మెంట్ ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యింది కూడా నువ్వు సోనియా గాంధీ దయాదాక్షిణతో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకొని నువ్వు ఎన్నో సందర్భాల్లో ఈ రోజు సీడబ్ల్యూసీ తీర్మానం తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న తర్వాత వాళ్ళని ఎదిరించే స్థాయిలో అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నావు అంటే నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. నీకు నువ్వు ఏదో గొప్ప అనుకుంటున్నావు. మరి నీకు ఒక ముఖ్యమంత్రిని గెలిపించే ఒక ఎమ్మెల్యేని గెలిపించే స్థాయి లేని ముఖ్యమంత్రి నీకు అసలు ముఖ్యమంత్రి స్థాయి లేదని కూడా ఎన్నో సందర్భంలో చెప్పలేదు. 100 సార్లు పోతే ఇంకొక రూపాయి లేదు, మీరు విడిపోతే మీకు తెలంగాణ అన్యాయం అవుతుందని చెప్పి మొదటి కన్నీరు కాస్తున్నారు. కాబట్టి ప్రేమ ప్రదర్శిస్తున్నాం మన మీద. మరి ఎందుకే కిరణ్ కుమార్ రెడ్డి మీరు ఒక ఎంపీగా అంత పెద్ద బిల్డింగ్ బీబీ నగర్లో కడితే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా 1000 పడగల ఆసుపత్రి ద్వారా పేదలకు హైదరాబాద్ అంత దూరం పోకుండా బీబీ నగర్ పోతే ఎన్నో సేవలు చేయొచ్చు. కనీసం ఒక 100 సార్లు పోయినా 7,000 కోట్లు తీసుకుపోతానికి చేతులు వచ్చాయి, కానీ మా జిల్లాకు 100 కోట్లు ఇస్తానికి చేతులు రాలేదంటే నువ్వు మంచిగా రాక్షసులు అని చెప్పాలి. నీకు తెలంగాణతో కలిసి ఉండాలి అనే నైతిక హక్కు నువ్వు కోల్పోయావని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అంటే దుర్మార్గమైన ఆలోచనలు, ఈ అభండాలు వేయడం, ఏదో విధంగా తెలంగాణ ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ తప్పితే వేరే ఏది లేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్య విషయం మన పింగరెడ్డి గారు సోదరులు నాకు శిక్షణ ఇచ్చినప్పుడు రైతులందరికీ భూములు కోల్పోయిన రైతులందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఓపిక పైసా రాకుండా ఇప్పుడు కాలంలో ఉంచిన నిజంగా వాళ్ళు ఎంత గొప్ప మనసు వాడో అర్థం చేసుకున్నారు. ఒక్క పైసా రైతులు రాకుండా పాపం కాలు వస్తే మాకు నీళ్ళు వస్తే మా కిందలకు నీళ్ళు పోతాయని చెప్పేసి 0 నుంచి మొదలుపెట్టుకుంటే 45 కిలోమీటర్ వరకు ఒక్క రైతు కూడా పేమెంట్ రాలేదు. తప్పకుండా ఇంకా 3 రోజుల్లో తెలంగాణ బిల్లు పాస్ అయితే
మీ అందరి సోనియా గాంధీ ఆశీస్సులతో బిల్లు పాస్ అయితే తెలంగాణ రాష్ట్రం 6 రోజులు ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ భూమికి సంబంధించిన కొత్త ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ బిల్లు వచ్చింది. కొత్త చట్టం ప్రకారం కానీ వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో భూ నిర్వాసితులందరూ కూడా తప్పకుండా నష్టపరిహారం ఇప్పిస్తారని చెప్పి సందర్భంగా చూస్తున్నాం. ఇంత దూరం సహకరించినందుకు కూడా రైతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ అందరికీ మీరు ఒక హామీ ఇస్తున్న ఒక వ్యక్తిగా కాంగ్రెస్ సోదరు సాయంత్రం ఉంది. మరి ఆయన ఎన్నుకుంటే ఎవరిలో తెలియదు కానీ అట్లే తిరుమల ఢిల్లీలో మాట్లాడితే సోనియా గాంధీ దగ్గర పోయినట్టు ఇట్లే మాట్లాడిన టికెట్ ఇవ్వద్దని చెప్పినాను. అసలు నీకు రాజ్యసభ టికెట్ ఇచ్చి నేను డ్రెస్ తీసుకోమంటే నువ్వు అసలు మున్నూరుకి వెళ్ళిపోతున్నావు అడిగినంత నాకు ప్రజలు నాకు ఒక పెద్దమని చెప్పిండు. ఆయన నాకు తిరగడం మేడం అది చేయడం మేడం ఇది చేయడం మేడం అని చెప్తే అసలు నీకు రాజ్యసభ ఇచ్చింది రిటైర్ అయినావు పెద్ద మనిషి పెద్ద సభ నువ్వు మంచిగా ఢిల్లీలో హైదరాబాద్ నుంచి పెద్ద కృష్ణారావు అనుకోకుండా మళ్ళీ నువ్వు మున్మూడు నీకు కాన్ఫిడెన్స్ ఆయన యువకుడు రాజగోపాల్ రెడ్డి జనాల్లో పోయి ఆయన పోతే కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. ఆమె చెప్పిందట భువనగిరి నియోజకవర్గం 2009లో వచ్చి మీటింగ్ లో కూడా చెప్పింది తెలంగాణ ఇస్తుందని చెప్పి అదే స్ఫూర్తితో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తెలంగాణ ఆవిర్భావ సభ నుండి సోనియా గాంధీ కృతజ్ఞత సమావేశం నుండి భువనగిరిలోనే ఒక 10 లక్షల మందితో పెట్టి సోనియా గాంధీ మనం ధన్యవాదాలు. ఎవరిని విమర్శించలేదు. ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా పనిచేస్తామని నేను సిద్ధంగా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ధ్యేయం సామాజిక తెలంగాణ ధ్యేయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేయడం ధ్యేయం. ఏ పదవి ఉన్నా ఏ లేకున్నా మనకున్న భగవంతుడు ఇచ్చిన శక్తితోటి ఎంత మేర సహాయం చేయగలిగితే ప్రజలకు సహాయం చేసుకున్న పనిచేయడం లక్ష్యంగా పనిచేస్తాం తప్పితే పదవుల కోసం అడుగులకు మడుగులెత్తి పాపలాడుకుంటూ పదవులు చేసుకుంటూ మనం ఆత్మవంచన చేసుకొని మన ఆత్మ గౌరవాన్ని ఏ మనిషి దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మీ ప్రాంతం ప్రదర్శన మీరు చెప్పుకునే స్థాయిలో మా ఎంపీ ఎవరంటే రాజగోపాల్ అని చెప్తున్న గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉంటారు. కానీ మీరు సిగ్గుపడే పని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు ఎవరు సిగ్గుపడే విధంగా మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టదని చెప్పి తెలియజేస్తూ సభకు వచ్చిన మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు సోనియా గాంధీ గారు. పోచంపల్లి మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతల వెంకటేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. సార్ ఇక్కడ చూడండి సార్ ఇవాళ ఇన్ని రోజుల నుంచి ఇక్కడికి వచ్చిపోయి ఒక చిన్న బ్రిడ్జ్ చేయించిన వాళ్ళు ఏ స్థాయిలో నాయకులు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఊర్లో వచ్చిన ఒక మాట ఊరు దాటంగానే ఒక మాట మాట్లాడిన వాళ్ళను రేపు మీ ఊరికి వచ్చినప్పుడు అదే సమాధానం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదేమైనా ఇంత ఆదరాభిమానాలు చూపించినందుకు ధర్మారెడ్డిపల్లె గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో ఇంకా వారం రోజుల్లో తెలంగాణ అయిపోయే దిశలో ఉన్నది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సోనియా గాంధీ గారు తెలంగాణ విషయంలో రాష్ట్రంలో దేశంలో ఎన్ని పార్టీలు ఎన్ని మాటలు వెనుక ముందు మాట్లాడినా తెలంగాణ కట్టుబడి ఉండి తెలంగాణను సాధించుకో దిశలో ముందుకు సాగుతా ఉన్నాం. కాబట్టి ఆమెను మనం బలోపేతం చేయాలంటే సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటే మీరందరూ కూడా పార్టీలకు అత్యంగా కాంగ్రెస్ పార్టీకి బలపరచాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలన్నీ కూడా వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అన్ని కూడా మనం తప్పకుండా నెరవేర్చుకుందాం. ఇవి పెద్ద సమస్యలు కావు. మనకు నడిపించే నాయకుడు కరెక్ట్ ఉంటే గ్రామాల్లో సమస్యలే ఉండవు. ఈ సమస్యలను ఇలా ఏ పార్టీ
పనిచేసే తత్వం ఉంటే, పనిచేసే స్ఫూర్తి ఉంటే తప్పకుండా ముందుకు పోయి పనిచేసే ఆలోచన ఉంటే తప్పకుండా పనులు చేయించే రకంగా నాయకుడు ఉంటే తప్పకుండా పనులు జరుగుతాయి. కానీ ఇవాళ నేను అపోజిషన్లో ఉన్నా, నేను అడిగే వాళ్ళు ఎవరు లేరంటే ఈ ప్రజలు నిన్ను ఇన్నిసార్లు ఎన్నుకున్నందుకు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ సమస్యలకు నేను అధికారంలో లేనన్నంత మాత్రాన తప్పించుకునే మాటలు మాట్లాడితే ఇంకెవరు కూడా వినే స్థాయిలో లేరు అని చెప్పి ఈ సభాముఖంగా చెప్తూ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సుశీల్ కాటంరాజు, శ్రీధర్, శివ, కాసుల శివ, కల్సం మాడుగుల సత్య, అందరూ తీయకుండా కండు అందరు రావాల కొద్దిగా జరగండి అన్న, ఇంకా భువనగిరి పట్టణ శివార్లోని సూర్యవంశీ గార్మెంట్స్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఏఐటీసీ రాష్ట్ర నాయకులు ఓబులేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏషాల అశోక్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. గార్మెంట్స్లో సంవత్సరం క్రితం యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు, కనీస సౌకర్యాలు, ఇతరత్ర చట్టబద్ధమైనటువంటి అంశాలపైన యాజమాన్యంతో చర్చలు జరుపుతూనే ఉన్నాం. యాజమాన్యం మొండి వైఖరి వల్ల వాళ్ళు అక్రమ లాకౌట్ విధించారు, కోరికలు పరిష్కారం చేయకుండా. దానికి నిరసనగా మేము డిస్ప్యూట్ రైజ్ చేసి కార్మిక శాఖ అధికారుల దగ్గర చర్చలు జరుపుతూ వచ్చాం. దీర్ఘకాలిక ఉద్యమంలో భాగంగా చర్చల్లో ఒక పరిష్కారము, ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఆ వచ్చిన అంగీకారాన్ని మళ్ళీ యాజమాన్యము ఉల్లంఘించడం జరిగింది. తొలగించిన కార్మికులను పనిలో పెట్టుకోమని చెప్పాం, ఇద్దరిని పెట్టుకున్నారు, మిగతా వాళ్ళని పెట్టుకోలేదు. ఆ పెట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పనిలో నుంచి తొలగించారు. ఇప్పుడు కనీస వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదు. కనీస వేతనాలు జీవో నంబర్ 11 ప్రకారంగా అన్స్కిల్డ్ కార్మికుడికి 5,570 రూపాయలు ఇవ్వాలా, సెమీ స్కిల్డ్ కార్మికుడికి 6,570 ఇవ్వాలా, స్కిల్డ్ కార్మికుడికి 8,500 రూపాయలు ఇవ్వాలి. ఇక్కడ 3,500కు మించి ఏ కార్మికుడికి ఎక్కువ జీతం లేదు. అంత స్త్రీ కార్మికులు, మెజారిటీ స్త్రీ కార్మికులు. కనీస వేతనాలు లేవు, పిఎఫ్ లేదు, బోనస్ లేదు, పండగ సెలవులు లేవు, జాతీయ సెలవులు లేవు, వీక్లీ ఆఫ్ లేదు. ఇవన్నీ అన్యాయము, అక్రమం జరుగుతుందని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కూడా యాజమాన్యం పెడచోన పెడతా ఉంది. ఇప్పుడు పోయిన నవంబర్ మాసంలో 2017 నవంబర్ మాసంలో కార్మిక శాఖ అధికారులకు తిరిగి నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిపైన నవంబరు 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు 5 జాయింట్ మీటింగ్లు జరిగినాయి. ఒక్క మీటింగ్ కూడా యాజమాన్యం హాజరు కాల. అంటే చట్టాలన్నా, కార్మిక శాఖ అధికారులన్నా, ప్రభుత్వమన్నా ఈ యాజమాన్యానికి ఏమాత్రము సరైనటువంటి గౌరవం లేదు. పైపెచ్చు చులకన భావం ఉంది. చట్టాలు నేను కొనుక్కొని మేనేజ్ చేస్తాను అనుకుంటా ఉంది. అందువల్ల ఇక్కడ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి మా వాళ్ళపైన కేసులు బనాయించారు. దాదాపు 60 మంది మీద ఛార్జ్షీట్ ఇచ్చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎదురు తిరిగితే వాళ్ళు పనుల నుంచి తీసేస్తున్నారు. కొంతమందిని వాళ్లకు అనుకూలంగా లోబర్చుకోవడం ద్వారా యూనియన్ చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ మాదర్చేదు పనులన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి వెంటనే రేపు 21 జరిగేటువంటి చర్చలకు హాజరయ్యి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. అలా జరగకపోతే 21 తర్వాత ఇక్కడ నిరవధిక సమ్మె జరుగుతుంది, తీవ్రమైన ఆందోళన జరుగుతుంది. అందుకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. సమాప్తం. ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని చావుస్ గల్లీలో ఉట్కూర్ అంజనేయుల ఇంట్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పోలీసులు 7 నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకు సాగునీరు అందించే బునాదిగాని కాలువకు బీబీనగర్ మండలం మక్తనంతన వద్ద నేడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీటిని విడుదల చేసి అనంతరం పడమటి సోమవారం ఉయ్యాలకుంట వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, పింగల్ రెడ్డి, శ్యామ్ గౌడ్, అచ్చయ్ గౌడ్, పిఎస్ వెంకటేశ్వర్లు, బరే జహంగీర్, పచ్చిమెట్ట శివరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోచంపల్లి మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతల వెంకటేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. భువనగిరి పట్టణ శివార్లోని సూర్యవంశీ గార్మెంట్స్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఏఐటీసీ రాష్ట్ర నాయకులు ఓబులేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏషాల్ అశోక్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.